గద్వాల గర్జన సభకు సర్వం సిద్ధమైంది. నడిగడ్డలో గులాబీ గర్జన సభలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ నుంచి బయలుదేరారు. గద్వాల గర్జన బహిరంగ సభలో రేవంత్ సర్కార్ వైఫల్యాలను కేటీఆర్ ఎండగట్టనున్నారు. కేటీఆర్ రాక కోసం జోగులాంబ గద్వాల్ జిల్లా రహదారులని గులాబీమయంగా మారాయి. కేటీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యారు. సాయంత్రం 4 గంటలకు ధరూర్పేట్ తేరు మైదానం వరకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది. కేసీఆర్ గులాబీ జెండా, కారు గుర్తు జెండా. తెలంగాణ 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 నేల మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది. కారు గుర్తు గులాబీ జెండా, మన గుండెల నిండా. గుండె గుండెనొకటి చేసి గులాబీ జెండా, మన గులాబీ జెండా. గద్వాల గర్జన సభకు సర్వం సిద్ధమైంది. నడిగడ్డలో గులాబీ గర్జన సభలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి, గద్వాల గర్జన సభకు సర్వం సిద్ధమైంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి నరేష్? నిఖత్, గద్వాల పర్యటనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి కాసేపట్లో రానున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. కేటీఆర్ గారి రాకతో గద్వాల పట్టణం అంతా కూడా గులాబీమయంగా మారింది. మొదటగా గద్వాల పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తారు. ర్యాలీ అనంతరం తేరు మైదానంలో నిర్వహించే గద్వాల గర్జన బహిరంగ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడనున్నారు. ఇదే అంశానికి సంబంధించి రాష్ట్ర నాయకులు ప్రధానంగా కేటీఆర్ గారి పర్యటనకు సంబంధించి ఎటువంటి ఏర్పాటు చేశారు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఎట్లా ఉత్సాహం నింపనున్నారు కేటీఆర్ గారి పర్యటనకు? తెలంగాణ భవిష్యత్తు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మా నాయకుడు, యువ నాయకుడు, మా అందరికీ స్ఫూర్తి ప్రదాత అయినటువంటి మా నాయకుడు కేటీఆర్ గారు మరి కొద్ది నిమిషాల్లో గంటన్నర సమయంలో గద్వాల ప్రాంతానికి రాబోతా ఉన్నాడు. గద్వాల గర్జన పేరు మీద ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు కేటీఆర్ గారు స్థానిక సమస్యలు కావచ్చు, రాష్ట్ర స్థాయి సమస్యలు కావచ్చు స్పందిస్తారు. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల మీద కూడా స్పందిస్తారు. ఖచ్చితంగా కేటీఆర్ గారు రాక కోసం నడిగడ్డ ప్రజలు, గద్వాల ప్రజలు ఈరోజు వేల కళ్లతో ఎదురు చూస్తా ఉన్నారు. ఇవాళ గద్వాల ప్రాంతానికి, నడిగడ్డ ప్రాంతానికి, జోగులాంబ గద్వాల జిల్లాకు ఈరోజు దసరా పండుగ ముందే వచ్చింది అనేటువంటి ఒక అభిప్రాయం ఈ ప్రాంత ప్రజల్లో కలుగుతా ఉంది. ఎక్కడెక్కడ అవ్వలు, తాతలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, అనేక వర్గాల ప్రజలు మాకు ఫోన్లు చేస్తా, వేల కొద్ది ఫోన్లు చేస్తా ఉన్నారు. ఎప్పుడొస్తారు, ఎన్ని గంటలకు వస్తారు అని చెప్పేసి కేటీఆర్ గారు స్పీచ్ కోసం, కేటీఆర్ గారు రాక కోసం ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో జరిగేటువంటి రాజకీయ వ్యభిచారులని ఖచ్చితంగా ఎండగడతారు. వారిని రాజకీయంగా బొంద పెట్టే వరకు ఈ ప్రాంతంలో బలహీన వర్గాల ప్రజల నాయకత్వం వచ్చే వరకు కూడా ఖచ్చితంగా ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరే గద్వాల కోట మీద రాబోయే రోజుల్లో గులాబీ జెండాను ఎగరేస్తాం. కేసీఆర్ గారి దయతో గులాబీ జెండాతో కారు గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు రాజకీయ వ్యభిచారిగా ఈ రోజు మారి సంతల్లో పశువు అమ్ముడుపోయినట్టు అమ్ముడుపోయి ఈ రోజు మరి సిగ్గు లేకుండా నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పేసి అనడానికి సిగ్గు ఎగ్గు లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మా నాయకుడు కేటీఆర్ గారు మన జడ్చర్లలో చాలా చక్కగా ఆ యొక్క ప్రశ్నకు సమాధానం చెప్పారు. నువ్వు ఏ లింగమో తేల్చుకోవాల్సినటువంటి చారిత్రక అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు, గద్వాల ప్రజలు అడుగుతా ఉన్నారు, ఎప్పుడు నిజంగా నువ్వు అంత పెద్ద మొనగాడు అయితే, నిజంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తి అయితే మరి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు భవిష్యత్తు నాయకుడు రాబోతా ఉన్నారు. ఈ పార్టీ భవిష్యత్తు రాబోతా ఉంది, ఇవాళ రాబోతా ఉంది. మరి ఎందుకు ఎక్కడ పోయినావు, ఎక్కడ పారిపోయినావు అనేవి అడుగుతా ఉన్నా, ఇలా ప్రశ్నిస్తా ఉన్నా. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల మీద, ఈ ప్రాంతంలో మీరు చేస్తున్నటువంటి దోపిడీ మీద ఎండగడతాం, గ్రామాన తిరుగుతాం, మీ భరతం పడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు ఏదో ఒకటి తెలుసుకో, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, చీము నెత్తురుంటే, నిజంగా మీకు ప్రజల పట్ల అవగాహన, మీ ప్రజల మీద గౌరవం ఉంటే, మీకు రాజ్యాంగం మీద గౌరవం ఉంటే
మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పేసి సందర్భంగా సవాల్ చేస్తా ఉన్నాం. మేము ఇలా స్థానిక ఎమ్మెల్యే గారికి మీరు ఏ రకంగా చిల్లర మాటలు మాట్లాడినా, ఏ రకమైనటువంటి భాష మాట్లాడినా చూస్తా ఉన్నాం. ఇలా రోడ్లు చూస్తా ఉన్నాం. మీరు అభివృద్ధి కోసం అని పార్టీ మారినామని చెప్తున్నారు కదా. ఈ గద్వాల చుట్టూ ఉన్నటువంటి ఏ రోడ్లు చూసినా ఏ రకంగా గుంతలు ఉన్నాయి, ఏ రకంగా ఈ రోజు దెబ్బతిన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం కదా. మరి ఎక్కడ పోయింది? 2 సంవత్సరాలైంది మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. మరి ఎక్కడ పోయింది అభివృద్ధి? ఎక్కడ పోయింది? ఏం అభివృద్ధి సాధించినావు? ఎన్ని జీవోలు తీసుకొచ్చినావు? ఈ రోజు నువ్వు పార్టీలో చేరి, కాంగ్రెస్ పార్టీలో చేరి కర్ణాటకకి నీళ్ళని దోసుకోవడానికి గట్టు ఎత్తిపోతల పథకం ద్వారా, కర్ణాటక జూరాల నుంచి గట్టు ఎత్తిపోతల పథకం ద్వారా ఈ రోజు కర్ణాటక రాయచూరుకి నీళ్లు దోసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి మీరు ఏం అభివృద్ధి చేశారు? ఏ రకమైనటువంటి ప్రణాళికలు ఉన్నాయి మీ దగ్గర? ఏ రకమైన అభివృద్ధి లేదు. తన కుటుంబం, తన రాజకీయంగా వాళ్ళు ముందుకెళ్లడం కోసం, తన జేబులు నింపడం కోసం కోట్లాది రూపాయలకు అమ్ముడు పోయి రోజు బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసినాడు. కేసీఆర్ గారికి ద్రోహం చేసినారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంత ప్రజలు చైతన్యమైనారు. ఖచ్చితంగా నీ యొక్క భరతం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కేటీఆర్ గారు కొద్ది గంటల్లో నీ భరతం పట్టడం కోసం, నీ బట్టలు ఇప్పడం కోసం సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఇలా వేల కళ్ళతో చూస్తా ఉన్నారు. ఇలా కేటీఆర్ గారు ఏం మాట్లాడతారు, ఈ స్థానిక రాజకీయ పరిస్థితుల మీద ఏం మాట్లాడతారు అనేటువంటి అంశాల మీద స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ కేటీఆర్ గారు షెడ్యూల్ ఎట్లా ఉండబోతుంది? ఎన్ని గంటలకు వస్తారు? అసలు ర్యాలీ ఎక్కడి నుంచి ఎక్కడికి జరుగుతా ఉంది? ఆల్రెడీ కేటీఆర్ గారు హైదరాబాద్ నుంచి బయలుదేరి అర్ధగంట అయిపోయింది. 2 గంటల్లో గద్వాలకు రాబోతా ఉన్నారు. గద్వాల్లో అక్కడ కిషారెడ్డి బంగ్లా దరూర్ మెట్టు నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి కిషారెడ్డి బంగ్లా, రాజవీధి, గాంధీ చౌక్, డిగ్రీ కళాశాల, పాత బస్టాండ్ మీదుగా తేరు మైదానానికి చేరుకుంటది. 5:30-6 గంటల సందర్భంలో కేటీఆర్ గారి స్పీచ్ ఉంటది. వారు ఈ షెడ్యూల్ ప్రకారంగా వారు రాబోతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎర్రవల్లి చౌరస్తా నుంచి కూడా పెద్ద ఎత్తున అక్కడ కూడా రిసీవింగ్ కూడా కార్యక్రమం ఉంది. అక్కడ కూడా రిసీవ్ చేసుకుని అక్కడ నుంచి పెద్ద ఎత్తున కేటీఆర్ గారు రాబోతున్నారు. వేలాది మంది ప్రజలు కేటీఆర్ గారితో నడవడానికి, ర్యాలీలో పాల్గొనడానికి ఇలా సిద్ధంగా ఉన్నారు. ఇవాళ మొదటగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై ఎర్రవెల్లి చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి గద్వాల జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. మొదటగా దరూర్ మెట్ దగ్గర నుంచి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ర్యాలీ ప్రారంభమవుతుంది. ర్యాలీ దాదాపుగా గంట సేపు గద్వాల పట్టణంలోని వీధుల్లో ర్యాలీ ఉంటుంది. అక్కడి నుంచి తేరు మైదానానికి ర్యాలీ చేరుకుంటుంది. దాని తర్వాత గద్వాల గర్జన పేరుతో తేరు మైదానంలో బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ బహిరంగ సభలో గద్వాల ప్రజలను ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. గద్వాల జిల్లా నలుమూలల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని చూడడానికి, ప్రసంగం వినడానికి పెద్ద ఎత్తున ప్రజలు ఇప్పటికే బయలుదేరారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.